సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ 2 పర్ఫార్మెన్సే ఈ వీడియోలో మొత్తం డీటెయిల్‌గా తెలుసుకోబోతాం. ముందు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అనేది ప్లే చేశారు, లైక్ సిమ్యులేషన్ మ్యాచ్ అని చెప్పేది. ఇప్పుడు కూడా ఒక సిమ్యులేషన్ మ్యాచ్ అనేది ప్లే చేస్తున్నారు. దాంట్లో ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ మొత్తం డీటెయిల్‌గా వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ, నేనే మీ అభిషేక్ నితిన్. ఇప్పుడు డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇషాన్ కిషన్ అండి, పోయిన సిమ్యులేషన్ మ్యాచ్లో కూడా అతను చాలా బాగా ఆడాడు. ఈ సిమ్యులేషన్ మ్యాచ్లో కూడా చాలా 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 బాగా ఆడాడు అనొచ్చు. 23 బాల్స్లో 64 ఏంటి, 30 బాల్స్లో 73 ఏంటి, 18 బాల్లో 49 ఏంటి. అతను పీక్ ఫామ్లో ఉన్నాడు. అది మాత్రం కాకుండా కన్సిస్టెన్సీగా స్కోర్ అనేది కూడా చేస్తున్నాడు. పోయిన సిమ్యులేషన్ మ్యాచ్, ఈ సిమ్యులేషన్ మ్యాచ్ కూడా బ్రో ఇంకెవరు అంతగా మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు బ్రో అంటే కమిండు మెండిస్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. కమిండు మెండిస్ వచ్చి 30 బాల్లో 60 స్కోర్ చేశాడు. విత్ ద బ్యాట్తో, విత్ ద బాల్తో వచ్చి 3 వికెట్లు అనేది కూడా తీసుకున్నాడు. పోయిన మ్యాచ్ సెన్సేషనల్ అన్కెంట్ వర్మ ఏమైనా స్కోర్ చేశాడు బ్రో అంటే మనం అందరం ఎక్స్పెక్ట్ చేసినంతగా స్కోర్ చేయలేదనొచ్చు. అతను వచ్చి 15 బాల్లో 25, దాని తర్వాత 9 బాల్లో 10, దాని తర్వాత 6 బాల్లో 8 అనొచ్చు. బ్రో ఏం బ్రో 3 సార్లు బ్యాటింగ్ ఆడేస్తున్నాడు, ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్సే కదా బ్రో ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. ఇది జస్ట్ సిమ్యులేషన్ మ్యాచ్ కాబట్టి బ్యాట్స్మెన్స్ ఒకవేళ అవుట్ అయినా సెకండ్ టైం అనేది బ్యాటింగ్ ఆడతారు. ఇది జస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ అనుకోండి. దానివల్ల ఇది ఎవరు క్వశ్చన్స్ అనేది కామెంట్ బాక్స్లో అడగబాగండి. దాని తర్వాత మన అభిషేక్ శర్మ అండి, 2 బాల్లో 6, దాని తర్వాత 14 బాల్లో 36 ఇలా స్కోర్ చేసినాడు అభిషేక్ శర్మ. దాని తర్వాత మన ఎస్ఆర్హెచ్ ఫినిషర్ అభినవ్ మనోహర్ వచ్చి 7 బాల్లో 7, 6 బాల్లో 24, ఇక్కడ కొంచెం ఇంప్రెసివ్గా ఉన్నాడు. దాని తర్వాత 15 బాల్లో 20 ఇలా స్కోర్ చేసినాడు. లాస్ట్ అండ్ ఫైనల్ సచిన్ బేబీ వచ్చి 18 బాల్లో 12, 5 బాల్లో 9, 15 బాల్లో 36 ఇలా మన ప్లేయర్స్ అయితే స్కోర్ చేసినారు అనొచ్చు. ఈశాన్ మలింగా గురించి చెప్పాలంటే 3 వికెట్లు అనేది తీసుకున్నాడు, బట్ 59 రన్లు అనేది కన్సిడర్ చేసినాడు 4 ఓవర్స్లో. జయదేవ్ ఉనత్కట్ వచ్చి అతని ఎక్స్పీరియన్స్ వాడి 4 ఓవర్లు బౌల్ చేసి 25 రన్స్ అనేది కన్సిడర్ చేసినాడు. మొత్తానికి బౌలర్స్ అందరికీ చుక్కలు కనిపిస్తుంది అనొచ్చు ఆ ఉప్పల్ స్టేడియంలో, ఎందుకంటే అంత ఫ్లాట్గా ఉంది పిచ్. దాని గురించి నేను రాబోయే వీడియోస్లో మాట్లాడదాం. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మిస్ చేసి ఉంటే, ఎవరైనా టాప్ పర్ఫార్మెన్స్ని ఎవరైనా మిస్ చేసి ఉంటే ఈ సిమ్యులేషన్ మ్యాచ్లో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కమెంట్ అనేది పిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.